పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. చాలామందికి ఇప్పుడు జనరల్గా వచ్చేటి అన్నీ వెయిట్ లాస్ అంటే బరువు, తర్వాత షుగరు, తర్వాత కీళ్ళ నొప్పులు, ఈ సబ్జెక్టే ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఈ ప్రాబ్లమ్స్ దీనికి తోడు మనం ఇప్పుడు చాలామంది తినే ఆహారం సరైన ఆహారం కాదు. రెండవది ఒక టయానికి అంటూ తినడం లేదు. నేను చేసే డ్యూటీలు ఎట్లున్నాయంటే, మీరు ఎప్పుడో రాత్రి డ్యూటీ అంటారు, తెల్లవారుజాము డ్యూటీ అంటారు, ఎప్పుడో వస్తారు, ఎప్పుడో తింటారు, ఎప్పుడో పడుకుంటారు, ఎప్పుడో చేస్తారు. ఇలాగా క్రమ పద్ధతి లేకుండా అయిపోయింది జీవితం. దీనివల్ల అన్నీ చెప్పలేని రోగాలు ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి, లోకంలో ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కరికి వచ్చేస్తున్నాయి. అలాగే బాధపడుతున్నారు. కానీ ఇవన్నీ కొన్ని క్రమ పద్ధతులు పెట్టుకోవడానికి ముందు మనిషి తన పొద్దున్న తెల్లవారు లేచిన తర్వాత ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ తర్వాత డ్యూటీ టైంలో ఏం చేయాలి, ఇక్కడ ఇంటి దగ్గర టయానికి భోజనం చేయడమో లేకపోతే అక్కడ మీరు పనిచేసి అక్కడ తినడమో ఇలాంటివన్నీ కొన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. చాలామందికి తాగుడు అలవాటు ఉంది. ఈ తాగుడు డ్రగ్స్ చాలా రకాలుగా మనిషి యూత్ అంతా నాశనం అయిపోతున్నారు దీనివల్లని. కాబట్టి ఈ నొప్పులు కూడా దానివల్ల కూడా నొప్పులు వస్తాయి, అనేక రోగాలు వస్తున్నాయి. ఆ వ్యసనాన్ని మానుకోమంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేడు. ఎక్కువ టూ మచ్ అయిపోయింది తాగుడు. దానివల్ల కూడా అనేకమైన రోగాలు వస్తున్నాయి. రెండోది చాలామంది మాకు నిద్ర పట్టదు, అది పట్టదు అంటే అడ్డమైన ఆలోచనలన్నీ ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది? నీకు మనిషికి ప్రశాంతంగా ఉండే మనిషి కనపడ్డు. ఇప్పుడు ప్రశాంతత ఉండే లేదు, అనేకమైన ఆలోచనలు. ఈ ఆలోచనలతోటి ఇంక నిద్ర ఎట్లా వస్తుంది? నిద్ర పడదు. మరి నిద్ర పడదంటే చాలామంది మాకు నిద్ర పడే తాగుతూ ఉంటారు, టాబ్లెట్స్ అలవాటు చేసుకుంటారు. ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉండడం చేతనే మనిషి అనేకమైన రోగాలతో బాధపడిపోతున్నాడు. ఈ రోగాల వల్ల అలోపతి డాక్టర్లు ఏం చెప్తారు? అక్కడ వెళ్ళగానే కూర్చోబెడతారు, తర్వాత స్కానింగ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, 10,000 రూపాయలు బిల్లు వేస్తాడు. బిల్లు వేసి ముందు పైసలు తీసుకొని రేపు రాపో రిపోర్ట్ వస్తే చెప్తాను అంటాడు. అటు టాబ్లెట్స్ కూడా ఇవ్వడు. ఆ రకంగా వాళ్ళేమో పైసలు గుంజడమే. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి పైసలు. తర్వాత స్కానింగ్ ఏముండదు ఆడ. స్కానింగ్ అంటే మన స్విచ్లో ఏం పుట్టామో అవయవాలు అన్నీ అట్లనే ఉంటాయి, అవి పెద్ద మార్పులు ఏమి ఉండవు. దానివల్ల ఫోటోలు తీసి వాడికి చూపించడం, నీ గుండె ఇట్లుంది, నీ కాలు ఇట్లుంది, నీ కీలు ఇట్లు, అన్నీ మామూలే. అవన్నీ తెలిసిన వాడికి ఇవన్నీ చెప్పే అవసరం లేదు. కానీ ఈ అలోపతి డాక్టర్ల వల్ల ఎక్కువ డబ్బు ఆశతోటి వాడు బోర్డు పెట్టగానే వాడిని కలవడానికి పోతే ఫీజు కట్టాలి, ఫైన్ కట్టాలి. ముందు ఫైన్ కట్టి లోపలికి వెళ్ళాలి. ఆ ఫీజు కట్టిన తర్వాత వాడు ఏమి చేయడు. అది ఇది ఏముంది అని వీడిని అడుగుతాడు, ఏముంది నీకు, ఏంటి నీ బాధ అంటే అన్నీ వీడు పేషెంటే చెప్తాడు. అన్నీ నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఈ బాధ అంటే సరే వెంటనే స్కానింగ్ చేయాలంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఇట్లా కాలయాపన చేస్తారు. నీ రోగం తగ్గదు. అయితే ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న మనిషికి రిలాక్షన్ కావాలంటే కొన్ని పద్ధతులు మనం కూడా మార్చుకోవాలి. ప్రతి ఒక్కడు మనిషి మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. తర్వాత ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది, రోగాలు కూడా సరిగి రావు. మనిషి ఎక్కువ ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలా. ఈ మధుమాంసాలు పనికిరావు. మాంసాహారం అసలు మంచిది కాదు. తర్వాత ఎగ్గు కూడా తీసుకోకూడదు. సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు ఇలాంటివి తినాలి. తింటే ఆయుష్ పెరుగుతుంది, రోగాలు రావు. చాలా జాగ్రత్తగా ఉండొచ్చు మనిషి. కాబట్టి ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఎక్కువైపోతున్నారు. అది మంచిది కాదు. అందువల్ల ఇప్పుడు షుగర్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చేది. 20 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా షుగర్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకు వస్తుంది అంటే మన అలవాట్లు, మనం చేసే తినే ఆహారం, మనం చేసే ఉద్యోగాలు, వీటి అన్నిటి వలన ఈ రోగాలు ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి. షుగర్ వస్తే మీకు సరైన ట్రీట్మెంట్ మూలిక విధానం చెప్తాను. అతిబల అనే ఒక చెట్టు ఉంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చెట్లు ఏం దొరకనివి కాదు. ఈ అతిబల చెట్టు రోజు 2 ఆకులు తినాలి. రోజు 2 ఆకులు తింటూ వస్తే మీకు బలం వస్తుంది, షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, తర్వాత బరువు తగ్గుతుంది. ఇన్ని రకాల మేలుంది. ఒక మూలిక వాడితే కనీసం 1-2 నెలలు తినాలి.
మేము ఊరికే 4 రోజులు తినగానే నాకు అది కాలేదు ఇది కాలేదు అంటే కాదు. ఆయుర్వేదం అంటే కాస్త ఆలస్యంగా పని చేస్తుంది కానీ కరెక్ట్గా పని చేస్తుంది. కాబట్టి ఈ మూలిక ఇట్లు ఈ మూలిక తర్వాత దూసర తీగ, దాన్ని పాతాళ గరుడు అంటారు. ఆ దూసర తీగ ఇప్పుడు ఈ అతిబల అనేది దువ్వెన చెట్టు అంటారు, తుత్తిరిబెండ అంటారు, ముద్రబెండ అంటారు, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన ఆ చెట్టు పసుపచ్చ పూలు కాస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడుతుంది, దొరుకుతుంది చెట్టు. ఆ చెట్టును రోజు 2 ఆకులు తినగలిగితే మీకు సర్వత్రా అన్నీ బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, బలం వస్తుంది, మంచి బలము దానివల్ల. తర్వాత లావు తగ్గడం కూడా పనిచేస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి. అట్లనే దూసర తీగ అది కూడా వాడచ్చు. లేదంటే మేము 21 రకాల మూలికలతోటి దానికి మందు తయారు చేసి పెట్టాం. షుగర్కు క్యాప్సూల్లో నింపి పెట్టాం. మీరు మా క్లినిక్కి రాగలిగితే మేము మందు ఇస్తాం. 2 నెలల్లో మీకు షుగర్ కంట్రోల్ అయిపోతుంది. పొద్దున్న సాయంత్రం వేసుకోవాలి. 2 నెలలు కంట్రోల్ అయిపోతే తర్వాత లైఫ్లో మళ్ళీ ఎక్కువ కాదు, మామూలులోనే ఉంటుంది. అందువల్ల మీరు అట్లా ప్రయత్నం చేయొచ్చు. లేదా ఇట్లా మీ సొంతంగా చేసుకుంటే ఈ ఆకులు అలములు ఇవి తినడానికి ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలా. ఆయుర్వేదం తెలిసిన డాక్టర్ల దగ్గర పోయి మీరు వైద్యం చేయించుకోవాలా. తర్వాత ఆయుర్వేదంలో ఉన్న ఈ చికిత్స విధానం రెండు చాలా నమ్మకం, విశ్వాసం, తర్వాత గ్యారంటీ. ఇందులో చికిత్స కూడా గ్యారంటీగా కూడా మీకు పనిచేస్తుంది. అందుచేత ఈ అలోపతి అదంతా టెంపరవరీ. ఇప్పుడు అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, షుగర్కి మందు ఇస్తే నువ్వు బతికినంత కాలం ఈ టాబ్లెట్స్ వాడుకో అంటారు. ఆ టాబ్లెట్స్ తినకపోతే షుగర్ ఎక్కువ అవుతుంది. ఈ షుగర్ ఉన్నప్పుడు కాలి గీలికి దెబ్బ తగిలి ఎక్కడ దెబ్బ తగిలి పుండు అయితే ఆ పుండు మానదు, దాంతోనే కాలు తీసేస్తారు. కొద్ది రోజులు అయితే కాలు ఇది ఎంత పైకి రెండో కాలు కూడా వస్తాయి, ఈ కాలు తీస్తారు, ఆ కాలు తీస్తారు. ఇట్లా చాలామంది కాలు తీశారు, చేతులు తీశారు, అలానే చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి ఈ యొక్క పరిస్థితికి మనమే కారణమవుతున్నాం. కాబట్టి మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నిజమైన మనకు అనాది నుంచి కూడా మనకు ఆయుర్వేద వైద్యమే మనుషులు బతికారు. 100 ఏళ్ళు హాయిగా బతికి శాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదే. కనీసం 30, 40, 50 ఏళ్ళ లోపే యూత్ అంతా చనిపోతున్నారు ఈ లేచిన వ్యసనాలకు పడి, ఈ రోగాలు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదం గురించి మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద డాక్టర్లు ఎక్కడ ఉన్న సీనియర్స్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళు అడిగి సరైన వైద్యం చేపి ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు కంట్రోల్ అవుతుంది. నిండా 100 ఏళ్ళు ఆయుష్గా బతుకుతారని చెప్పి ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఆ పని చేసి ఆయుర్వేద మందులు వాడండి.